మా తమ్ముడు విషయంలో నాకు ఒక రిగ్రెట్ అయితే ఉండిపోయింది. ఇంకా నేను మర్చిపోనో కూడా తెలియదు. కానీ మీతోనైతే షేర్ చేసుకుంటాను. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే రాఖీ పౌర్ణమి రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు పెద్ద తమ్ముడికి నడుపు తమ్ముడికి ఇద్దరికైతే మా ఇంట్లోనే రాఖీ కట్టేశాను కదా. వాళ్ళైతే హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పాను కదా. ఇంకా మా తమ్ముడికి అయితే కట్టడానికి ఊరైతే వెళ్తున్నాను అనమాట. పుట్టింటికి వెళ్తున్నాను. ఆ సంతోషమే వేరే కదా. వెళ్తున్నాము అంటే ఇంకా మా వారు, మేము, మా పెద్ద తమ్ముడు అయితే ఇక్కడ పిల్లలు అందరము టిఫిన్ చేసేసి తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. మా వారేమో మమ్మల్ని సాగనంపారనమాట. ఎలాగో మా పెద్ద తమ్ముడు వెళ్తున్నాడు కాబట్టి సో మేమందరం బైక్ పైన వెళ్తున్నాము. ఇంకా మా వారైతే ఏం రావట్లేదనమాట. వర్షం పడేట్టుంది అని అనుకున్నాం కానీ కొద్దిగా ఎండ అయితే వచ్చింది. ఇంకా ఎలా ఉంటుందో ముందు అనుకొని భయపడుతూనైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా పెద్ద తమ్ముడికి అయితే 3 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంటికి అయితే వెళ్తున్నాడు. మా తమ్ముడికి బాబు పుట్టాడని చెప్పాను కదా. సో చూడడానికి అయితే వెళ్తున్నాడు. అందులోనే ఇవాళ రాఖీ పౌర్ణమి, రాఖీ కాబట్టి రాఖీ కూడా కట్టే వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా వస్తా అన్నారు, అందుకని వెళ్తున్నాడనమాట. నేనైతే రాఖీ కట్టడానికి అయితే వెళ్ళట్లేదు. తర్వాత వీలు చూసుకొని వెళ్దాము అని చెప్పి ఈసారి అయితే డ్రాప్ అయిపోయాను అనమాట. ఇంకా ఇక్కడ కట్టేసి మళ్ళీ ఇంటి దగ్గర కట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా జర్నీ అవుతుంది. పిల్లలు టైర్డ్ అయిపోతారు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అందులోనూ వర్షం పడేటట్టు ఉంది కాబట్టి వెళ్ళాలనే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోలేదు ఇవాళ. సో వెళ్ళేటప్పుడు నిజంగా చెప్తున్నాను, ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. వర్షం ఏమో ముందు వెళ్తుంది, మేమేమో వెనకాల వెళ్తున్నాము. అలా ఉందన్నమాట మా పరిస్థితి. మధ్యలో వర్షం వచ్చేసింది. సో అందుకని వీడియో అయితే కవర్ చేయలేదు. మొత్తం చున్నీ కప్పేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా అమ్మ వాళ్ళ చున్నీస్ కానీ చీరలు కానీ ఉంటే మాత్రం అవే పిల్లలకి గొడుగులు అయిపోతాయి. వెళ్దండ దాటిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. చినుకులో ఫుల్గా తడుస్తామేమో అనుకున్నాం కానీ ఆ వర్షంలోనే వెళ్ళిపోయినాము. ఎందుకంటే వెళ్ళాలి, తొందరగా ఇంటికైతే వెళ్ళాలి. వర్షంలో నేను తడిచినా పర్లేదు కానీ వెళ్ళాలి అని అయితే ఫుల్ ఎగ్జైటింగ్ అనమాట. ఇంకా వర్షం చిన్నగానే చినుకులు వస్తున్నాయి. ఎక్కువ వర్షం వస్తే కనుక ఆగేవాళ్ళమేమో కానీ వర్షం ఎక్కువ రాలేదు కాబట్టి అలాగే వెళ్ళిపోయాము. పిల్లలకైతే చున్నీ కప్పేశాను. ఇంకా మా పెద్ద తమ్ముడు అయితే రెయిన్ కోట్ వేసుకున్నాడు. అలాగే వెళ్ళిపోయాము. ఇంకా మా పెద్దక్క, మా చిన్నక్క ఇద్దరు వచ్చారనమాట. నాకు 3 అక్కలు అంటే మేనత్తలు అనమాట. వాళ్ళు 3 వచ్చారు. ఇంకా 3 రాలేదు, 2 వచ్చారు. 3 అక్కలలో మా నడిపామె అయితే రాలేదు, ఈమె పెద్ద అక్క అనమాట. ఇంకా వీళ్ళు వస్తున్నారు అని చెప్పి నేనైతే రాఖీ కట్టలేదు. వచ్చిన తర్వాత నేనైతే తిని కూర్చున్నాను అనమాట. వీళ్ళు వచ్చాక వీళ్ళు కట్టిన తర్వాత అక్క వాళ్ళు కట్టిన తర్వాత నేను రాఖీ కడదామని చెప్పి కూర్చున్నాను. ఇంకా నాన్నకి తమ్ముడికి కూర్చోబెట్టి అక్క రాఖీ కట్టడానికైతే ఏర్పాటు చేసుకుంది. చిన్నక్క వాళ్ళ ఊర్లో బొడ్రాయి పండుగ చేసినప్పుడు కూడా మీతో షేర్ చేసుకున్నాను, పెద్దక్క చిన్నక్క అని చెప్పి. అసలు మా నాన్న లక్కీ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 3 తోడా మా నాన్న ఒక్కరే. కానీ నా విషయంలోనేమో మా తమ్ముడు ఒక్కడే. మా తమ్ముడు కాకుండా నాకు అన్నయ్యనో లేదంటే అక్కనో ఉంటే బాగుండు అనిపిస్తుంది. మా తమ్ముడు కాకుండా ఇంకా మా తమ్ముడితో పాటు ఇంకెవరైనా ఉండుంటే నాకు బాగుండు అనిపిస్తుంది. ఇంకా మా చిన్నక్క అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. పేరుకి చిన్నక్కనే కానీ మేనత్తనే కానీ నాకు అక్క అంటే చాలా ఇష్టం అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు అసలు అర్థమే కాకపోయేదనమాట. రిలేటివ్స్ ఎవరు మన వాళ్ళు ఎవరు వేరు అన్నట్టుగా తెలియకపోయేది. అసలు మా అక్క వాళ్ళు మా ఇంటికి ఎందుకు రారో అర్థం కాకపోయేది. నేను మా అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళానో అర్థం కాకపోయేది. అప్పుడప్పుడు వెళ్తే మాత్రం మా మామయ్య వాళ్ళ సైడ్, అమ్మమ్మ వాళ్ళ సైడ్ మాత్రమే వెళ్ళి ఒక 2 days ఉండి వస్తుంటుంది. కానీ మా అక్క వాళ్ళు ఎందుకు రారో కూడా అర్థం కాకపోయేది. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు, ఎవరి లైఫ్ వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడైనా కానీ అందరు కలిసి ఉంటే కనుక బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ప్రతిరోజు కలిసి ఉండాలంటే వీలవ్వదు కాబట్టి, ప్రతిరోజు మాట్లాడుకోవాలంటే కూడా కొన్నిసార్లు వీలవ్వదు కాబట్టి, ఈ విధంగా ఏదైనా ఇంట్లో పండుగలు కానీ ఫంక్షన్స్ కానీ ఏది జరిగినప్పుడైనా సొంత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ నానమ్మ తాత అమ్మమ్మ తాత ఎవ్వరూ లేరు. లేక చిన్నగా కొరుక్కుంటారు పళ్ళతోటి. ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ఆడబడితే కొరుకుతారు. మా చిన్నవి చెప్తుంది అనమాట. మా నాన్న పేరు శ్రీరాములు అయితే మా నాన్నకి శ్రీరాములు అనే పేరు అంట బాగాలేదంట. సో అదే చెప్తుంది. మా చిన్న తల్లికి వచ్చిన ఒకే ఒక పేరు అంటే నా పేరు మాత్రమే వస్తుంది. విజయ అని మాత్రమే అంటది. ఎవ్వరి పేరు అడిగినా సరే విజయ అని మాత్రమే చెప్తుంది.
తను చిన్నగా మాటలు మాట్లాడుతున్నప్పుడు అయితే ఇంకా అమ్మ అనకపోయేదనమాట, డాడా అన్న అంటుండే, అమ్మ మాత్రం రాకపోతుండే. అప్పుడు మస్తు ఫీల్ అవుతుండే. కానీ ఇప్పుడేమో విజయ అని పేరు ఒకటే వస్తుంది, ఇంకా మా వారి పేరు అన్నయ్య పేరు అంటే ఇంకా మొత్తం కొంచెం రివర్స్ చెప్పేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. చిన్నవాళ్ళు కొంచెం ఎంతైనా పెద్దవాళ్ళకంటే కొంచెం హుషారు ఎక్కువ ఉంటారు కదా, కొంచెం యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటారు కదా. ఆ విధంగా మా ఇంట్లో చిన్న తల్లిని చూస్తే అయితే ఇంకా అందరూ ఫేస్లో స్మైల్ అయితే వచ్చేయాల్సిందే. మరి ఏంటికి చెప్తున్నా సరే ఉండండి ఇంకా పట్టుకో. ఏం కోయమ్మా, ఏం కోయమనవాడా? నేను చికెన్ కోసిన, నేను చికెన్ కోసిన వండిన, చికెన్ కోసిన. పెద్దక్క అమ్మ కోసం బట్టలు తీసుకొచ్చిందనమాట. ఏంటి రాఖీ పౌర్ణమికి కూడా బట్టలు పెడతారా అనుకోకండి, ఎందుకంటే మా పెద్దక్కకి మేము వడిబియ్యం నింపినాము. అప్పుడు మా అక్క మా నాన్నకి అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టలేదనమాట. సో ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు అక్క ఇంటికి కూడా. ఇంకా ఇప్పుడు వచ్చింది కాబట్టి వస్తూనే అలాగే బట్టలు కూడా తీసుకొచ్చింది అమ్మకి. ఒక సైడ్ ఏమో అన్న తమ్ముళ్ళు ఉంటే కనుక వాళ్ళకు మాత్రమే కడతారు, వదినలకు మరదనలకు కట్టరు అంట మేబీ. కానీ మా సైడ్ అయితే మేము ఇద్దరికి కూర్చోబెట్టి తమ్ముడు ఉంటే వాళ్ళకేమో పెద్ద రాఖీ, ఇంకా మరదలు ఉంటే వాళ్ళకేమో ఇంకా చిన్న రాఖీ అంటే దూది రాఖీ అట్లా ఉంటుంది కదా, అట్లా కడతాం అనమాట. ఇద్దరికి కడతాము. ఇంకా అల్లుడు మేనల్లుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రాఖీ కడతాము. రాఖీ పండుగ అనేది అసలు ఇంట్లో అందరు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే అందరికీ కట్టేసాము. ఇంకా మా చిన్నమ్మతో మా నాన్నకు కూడా కట్టించేస్తాను అనమాట. నేను కూడా కడతాను మా నాన్నకి, ఇంకా అమ్మకి కడతాను, నాన్నకి కడతాను, అలాగా అందరికీ కట్టేస్తాము చిన్న రాఖీస్. మా ఇంట్లో అయితే నేను ఆ విధంగా చేస్తాను అనమాట. ఇంకా మా ఇంట్లో అందరూ అదే ఫాలో అవుతుంటారు. ఇంకా కొంత సైడ్ ఏమో ఓన్లీ వాళ్ళకి మాత్రమే తమ్ముడు లేదా వాళ్ళకి మాత్రమే కడుతుంటారంట. మా చిన్న తల్లికి రాఖీస్ ఎవ్వరు కట్టలేదని మార్నింగ్ కొంచెం ఫీల్ అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంకా మా నడిపి మరదలు రూప వచ్చి రాఖీ కట్టిన తర్వాత కొంచెం ఖుషి అయిపోయింది. ఇంకా అదే విషయం చెప్తున్నాను అనమాట మా అక్క వాళ్ళకి, మార్నింగ్ ఈ విధంగా ఉండే అని. ఇంకా మా అక్క ఎందుకు లేట్ చేసేది, ఇంకా మా అక్క కూడా మా చిన్న తల్లికి అయితే రాఖీ కట్టేసింది. ఇంకా ఇప్పుడు ఆమె ఇంకా ఫుల్ ఖుషి అనమాట. ఇంకా 2 రాఖీస్ వచ్చేసినాయి కదా, మార్నింగ్ ఒకటి ఇప్పుడు ఒకటి. ఇంకా మా చిన్న తల్లికి ఏమో స్వీట్ పెద్దగా ఇష్టం ఉండదు, ఏదైనా కొద్దిగా తినేస్తుంది. కొంచెం స్పైసీగా ఉంటే, కొంచెం హాట్గా స్పైసీనెస్ ఎక్కువ ఉంటే కొంచెం తింటుంది అనమాట. ఇంకా మా మిన్నయ్యకి ఏమో స్వీట్ ఇష్టము. ఇద్దరు క్వైట్ అపోజిట్ అనమాట. చిన్నామెకి రాఖీ కట్టి మిన్నుకి రాఖీ కట్టకపోయినా ఫీల్ అవ్వడు, కానీ మిన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాత చిన్నామెకి రాఖీ కట్టకపోతే ఇంకా ఆ ఫీలింగ్ అయితే చెప్పలేమన్నమాట, అలిగిపోతుంది. మళ్ళీ ఇంకా ఆమె కట్టాము కదా, మిన్నయ్య కట్టకపోతే ఫీల్ అవుతాడేమో అని చెప్పి మా అక్క మా మిన్నయ్య కూడా కట్టేసింది అనమాట రాఖీ. మరి రాఖీ అయితే కట్టేసినాం, కానీ ఒక మెమొరబుల్గా ఒక ఫోటో అయితే తీసుకోవాలి. ఈ వీడియో మొత్తం మెమొరబుల్గానే, కాకపోతే ఫొటోస్ కూడా షేర్ చేసుకోవాలి కదా, ఇంకా అందుకోసమని ఫొటోస్ అయితే దిగమని చెప్తున్నాను వాళ్ళిద్దరికీ. మా ఇంట్లో అందరం మా ఫ్యామిలీ మొత్తం, మా అక్క వాళ్ళు, నేను కానీ, మా అమ్మ, మా నాన్న, మా వారు కానీ ఎవరమైనా మా తమ్ముడు సెటిల్ అవ్వాలి అనే కోరుకుంటున్నాము. కానీ వాడు ఎప్పుడు సెటిల్ అవుతాడా అని అయితే వెయిట్ చేస్తున్నాము. వాడొక్కడు కరెక్ట్గా ఉంటే ఇంకా మా ఇంట్లో హ్యాపీ అన్నమాట అందరూ. కానీ వాడు ఎలాగున్నా కూడా రాఖీస్ కానీ పండుగలకు కానీ తమ్ముడు లేకుండా అయితే సెలబ్రేట్ చేసుకోము కదా. వాడు మంచివాడు కానీ చెడ్డోడు కానీ ఎవడైనా సరే ఇంకా వాడు తమ్ముడు అంటే తమ్ముడు అంతే. ఇంకా నా తోడబుట్టింది వాడే కాబట్టి వాడంటే నాకు ఇష్టం అనమాట. వాడు ఇంకొంచెం లైఫ్లో కొంచెం సెట్ అయితే ఇంకా హ్యాపీ, కానీ ఎప్పుడు సెట్ అవుతాడో ఇంకా తెలియదు. ఇప్పుడైతే వాడి వల్ల కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది ఇంట్లో, కానీ చూడాలి. ఇంకా ఇలా స్వీట్ తినిపించేటప్పుడు కూడా అంటారు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు తినిపించాలి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు తినిపించొద్దు అని. ఇదేంటో నాకు అర్థమే కాదు. ఇంకా పిల్లలు తినిపిస్తే కూడా వాళ్ళు తిన్నారనమాట, వాళ్ళు తినిపిస్తే పిల్లలు తినాలంట. ఇదేంటో కూడా మా తమ్ముడు విషయంలో ఒక రిగ్రెట్ అయితే నాకు మిగిలిపోయిందనమాట. అదేంటంటే నాకు ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అనుకుంటా రిమోట్ కోసం ఇద్దరం గొడవ పడి ఒక 2 డేస్లో రాఖీ పౌర్ణమి వచ్చేసింది. కానీ ఆ గొడవ వల్ల నేను మా తమ్ముడికి రాఖీ అయితే కట్టలేదు. అది ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను అనమాట. ఆ రోజు
నాకు తెలిసి ఆ ఒక్క రోజే నేను మా తమ్ముడికి రాఖీ కట్టడం మిస్ చేశా. ఇంకొకసారి అయితే మా తమ్ముడు రమ్మని చెప్తే హైదరాబాద్కి రాలేకపోయాను. నేనేమో ప్రెగ్నెంట్గా ఉండి వెళ్ళలేకపోయినా. ఆ ఒకసారి మిస్ అయిపోయింది. కానీ ఫస్ట్ నేను కావాలని మిస్ చేశాను, గొడవ వల్ల మిస్ అయినా కాబట్టి అదైతే ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నా. నేను మా తమ్ముడు మాట్లాడుకోక ఒక 2 months ఉన్నాం అనుకుంటా. ఒకే ఇంట్లో ఇద్దరము చూసుకుంటూనే ఒకటే స్కూల్కి అంటే కాలేజెస్కి ఒకటే వెళ్తూ రావడము. ఒక 2 months మాట్లాడుకోలేదు. కానీ ఫైనల్గా 2 months తర్వాత మా తమ్ముడు రోజు నవ్వించడానికి ట్రై చేసేవాడు. రోజు ఏదో విధంగా నన్ను మాట్లాడాలి అన్నట్టుగా చేసేవాడు. నా దగ్గర డబ్బులు ఉంటే కూడా కొట్టేసేవాడు. కానీ నేను ఏదేమైనా సరే అసలు మాట్లాడకపోయేదనమాట. తర్వాత ఇంకొక ఇష్టమైన సాంగ్ నాకు మా తమ్ముడికి అప్పుడు ఒక సాంగ్ ఇష్టం ఉంటుండే. ఆ సాంగ్ తప్పులు పాడకుండా ఇద్దరం పాడేవాళ్ళము. ఆ సాంగ్ ఆ రోజు కావాలని తప్పు పాడాడనమాట పొలంలో. ఆ తప్పు పాడితే నాకు ఇంకా కోపం వస్తుంది ఆ సాంగ్ తప్పు పాడుతుంటే. అందుకోసమని నేను నవ్వి ఇంకా దాన్ని సరిగా మాట్లాడనమాట. ఆ విధంగా మేమైతే మాట్లాడుకున్నాం ఒక 2 months తర్వాత. మా అక్క డబ్బులు ఇస్తుంది. సో అది కూడా ఫోటో కొట్టమని చెప్తుంది అనమాట మా అక్క నాకు. మా నాన్న మా అక్క వాళ్ళకి కాలు మొక్కడం అయిపోయింది. ఇంకా మా తమ్ముడు మొక్కడం ఉంది. ఇంకా ఇప్పుడే కదా మా తమ్ముడు మొక్కేది. ఇంకెప్పుడు నార్మల్గా అయితే కాలు మొక్కరా అంటే మొక్కడు కదా. ఇట్లాంటి టైంలోనే మనం కొంచెం వెనక్కి తగ్గకుండా అయినా సరే ముందుకైనా వెళ్ళి కాళ్ళు అయితే మొక్కించుకోవాలి. నేను కూడా అదే పని చేశాను అనమాట. వాడు నా కాళ్ళు అసలు మొక్కడం అనేది జరగదు. ఇంకా అందుకని ఈ ఒక్కరోజైనా మొక్కిపించుకుందాము అక్క వాళ్ళ ముందల అని చెప్పి మొక్కిపించుకుంటున్నా. మా తమ్ముడు అయితే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే నా కాళ్ళు అయితే ఎప్పుడూ మొక్కలేదనమాట. ఈ రాఖీ పౌర్ణమికి ఫైనల్గా అక్క వాళ్ళతో ఒక ఫోటో అయితే దిగేసినాము. ఇంకా మా అమ్మని మా అక్క వాళ్ళని ఇద్దరిని ఒకే దగ్గర నిల్చోబెట్టి ఇంకా వాళ్ళని కూడా ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం. ఇంకా ఇది కూడా మెమొరబుల్ కాబట్టి ఒక ఫోటో ఉండాలి అని చెప్పి తీసుకుని ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురు ఫొటోస్ అయితే ఏ విధంగా లేవు, అందుకనే తీసేసుకున్నా. ఇంకా అక్క వాళ్ళు అయితే భోజనం చేసేసారు. ఇంకా భోజనం చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే మళ్ళీ మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళు కూడా వస్తా అన్నారంట. సో అందుకనే వెళ్ళిపోయారు తొందరగా. సో ఇదేనండి ఇవాళ వీడియో.